నమస్తే. షాబాద్లో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి ఘటన. రెండు కుటుంబాల్లో ఆరుగురిని చంపినటువంటి ఒక వ్యక్తి. సో ఉదయం నుంచి ఇదే వార్త ప్రధానంగా నడుస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఇది నేను ఉన్నటువంటి ఇల్లంతా కూడా ఇది రాజ్ కుమార్. ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడైనటువంటి రాజ్ కుమార్ ఇంటి దగ్గర ఉన్నాం. సో రాజ్ కుమార్ ఇంటికి అండ్ ఇక్కడ పక్కన కనబడతా ఉన్నటువంటి ఈ ఇల్లు. సో బాధితురాలు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక ఆయన పైన రాజ్ కుమార్ అన్నటువంటి వ్యక్తి పైన ఫోక్సో కేసు పెట్టినటువంటి ఈ ఇల్లు అండ్ రాజ్ కుమార్ ఇల్లు కూడా పక్క పక్కనే ఉన్నటువంటి ఇంటి దగ్గరే ఉన్నాం. సో మొత్తానికి రాజ్ కుమార్ అండ్ ఆ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో సో ఒక పక్కన కొద్ది రోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్యలో సో పెళ్ళైనటువంటి రాజ్ కుమార్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య సైతం ఉన్నది. సో భార్య సైతం కూడా ఆమెను లవ్ మ్యారేజ్ ఈయన చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబం ఇద్దరు కొడుకు అండ్ కూతురు సైతం కూడా వాళ్ళిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇద్దరు చిన్న పిల్లలే. సో మొత్తానికి రాజ్ కుమార్ యొక్క వ్యవహారం ఏమైందంటే పెళ్ళైన తర్వాత తాగుడుకు బానిస అవ్వడం కావచ్చు, వ్యసనాలకు అలవాటు పడడం కావచ్చు, అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యసనాలు కావచ్చు, మరొక పక్కన బెట్టింగ్కి సంబంధించినటువంటి గ్లామింగ్కి సంబంధించినటువంటి ఈ అన్ని విషయాలలో ఈ డబ్బులు పోగొట్టుకొని కొంత మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ ఊర్లో సైతం కూడా కొన్ని అప్పులు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. యాక్చువల్గా ఇది షాబాద్ సంబంధించినటువంటి మండల కేంద్రం. వాళ్ళేదేమో పక్కన ఉన్నటువంటి దైవాలు కూడా ఈ ఏదైతే షాబాద్కి దైవాలగూడకి 3-3.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో దైవాలగూడ నుంచి షాబాద్కు రావడం జరిగింది. షాబాద్లోనే తను కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు, ఈ ఇంట్లోనే ఉన్నాడు. సో ఈ ఇంట్లో ఉన్నప్పుడే పక్కింట్లో ఉన్నటువంటి మైనర్ బాలికతోటి ఏర్పడ్డటువంటి పరిచయం అది ప్రేమగా మారిందా లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి వాటికి దారి తీసింది అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన ముందు ఎవరు కూడా లేరు. సో తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఆ అమ్మాయి సంబంధించినటువంటి వాళ్ళ నానమ్మ రుక్కమ్మ, అలాగే వాళ్ళ అమ్మాయి అయినటువంటి లక్ష్మి సైతం కూడా ఈ రాజ్ కుమార్ చేతిలో బలైపోయింది. రాజ్ కుమార్ చేతిలో వాళ్ళు చనిపోయిన్లు. సో అంతేకాకుండా ఈ బాధితురాలు ఈ షాబాద్ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టినటువంటి ఈ అమ్మాయి ఎవరైతే ఈ అమ్మాయి సైతం కూడా ఇది అక్కడ పక్కన ఉన్నటువంటి దైవాలు కూడా చెరువు పక్కన ఆమె కూడా శవమై ఆమె రోడ్డు మీద ఉన్నటువంటిది. ఆమెను చంపింది రాజ్ కుమారే. అలాగే ఆ బాధితురాలకు సంబంధించినటువంటి నానమ్మని అండ్ ఈ సంబంధించినటువంటి వాళ్ళ అమ్మని సైతం కూడా మొత్తానికి ముగ్గురు ప్రాణాలను తీసి ఇంటికి వెళ్ళి ఇంకొక ముగ్గురు ప్రాణాలను తీసింది కూడా రాజ్ కుమారే. అంటే రాజ్ కుమార్ యొక్క వ్యక్తిత్వమైనటువంటి జీవితం అలాగే మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే దీనికి చెప్పడానికి ఉదాహరణ ఏంటిదంటే అప్పులు ఎక్కువ కావడం కావచ్చు, అలాగే మిగతా ఉన్నటువంటి కొన్ని వ్యసనాలు అలవాటుకు బానిస అవ్వడమే ఈరోజు ఇటువంటి పరిస్థితికి కారణమైపోయింది. అంతేకాకుండా సరే ఏదేమైనప్పుడు కూడా ఆ అమ్మాయి కేసు పెట్టడం, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత సో నా పరువు తీసింది అన్నటువంటి ఆ పగ పైన ముఖ్యంగా వాళ్ళ అమ్మ పైన అలాగే వాళ్ళ నాన్నమ్మ పైన కూడా పగ పెంచుకున్నటువంటి రాజ్ కుమార్ ఎట్టకేలకి వాళ్ళని చంపాలి వాళ్ళని అన్నటువంటి ఒక దురుద్దేశాన్ని కనపరిచి ముందుగా ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అమ్మాయిని తీసుకువెళ్తా ఉంటే ఈ తండ్రి అయితే లేడు, అలాగే తల్లి వాళ్ళ నానమ్మ సైతం కూడా అడ్డు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడి నుంచి నేను మాట్లాడేటువంటి పని ఉంది, దాని తర్వాత మీకు మళ్ళీ మాట్లాడడానికి తీసుకొని వస్తాను. సో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మీతో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి తల్లిని అండ్ నానమ్మని సైతం కూడా ఏమనుకుంటానే ఈ విషయాన్ని చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి దైవాలు కూడా దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి అమ్మాయిని అక్కడనే చంపేయడం జరిగింది. గొంతు కోసి అక్కడనే అత్యంత పాశవికంగా అక్కడనే చంపేసి అక్కడే వదిలేసి రావడం జరిగింది. సో అక్కడ చంపిన తర్వాత నేరుగా ఇదే సంబంధించినటువంటి ఒకసారి చూపెట్టిట్రా ఇదే సంబంధించినటువంటి ఇల్లు ఈ ఇల్లే ఈ ఇంటికి జస్ట్ కొంచెం మాత్రమే గ్యాప్ ఉంది. సో ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అప్పటికే దరిదాపుగా 11:45 12 గంటల టైంలో సో ఇంటికి వచ్చి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నమ్మ కానీ అండ్ వాళ్ళ అమ్మ కానీ సో ఎట్లాగూ పోయినటువంటి కూతురు మళ్ళీ వస్తుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో లోపల గడియ పెట్టకుండానే ఇంట్లో పడుకున్నారు. సో మొత్తానికి ఇది అదును అని చెప్పేసి భావించినటువంటి రాజ్ కుమారు నిద్రలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి రుక్కమ్మని అలాగే వాళ్ళ అమ్మ అయినటువంటి లక్ష్మిని సైతం కూడా ఎమ్మటి తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉందో ఈ కత్తితోటి గొంతు పైన కోయడంతో పాటు పొట్టలో కూడా చాలాసార్లు పొడిచినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ సంబంధించినటువంటి విషయాన్ని సైతం కూడా ఎవరు కూడా చూడనప్పటికీ 11:45కు ఈ హత్యలు జరిగితే నేరుగా వాళ్ళ నాన్నకి కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది రాజ్ కుమార్. నేను 6గురిని చంపడం జరిగింది, నేను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా భూమి మీద బతకలేను, ఇక నేను నా బిడ్డల్ని చంపినా నా భార్యను చంపినా అంతేకాకుండా ఈ ఎవరైతే నా పైన కేసు పెట్టినలో ఆ సంబంధించిన ఫ్యామిలీని సైతం కూడా నేను మట్టు పెట్టడం జరిగిందని చెప్పేసి తండ్రికి ఫోన్లో చెప్పి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. దాని తర్వాత నేరుగా ఆ షాబాద్ పోలీసులకి
ఆ అబ్బాయి రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో నిందితుడు యొక్క వాళ్ళ తల్లిదండ్రులు షాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పోలీసులకి ఈ సమాచారం తెలియజేయడంతో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరెవరిని చంపిండు అని చెప్పేసి తెలియజేయడంతో వచ్చి ముందుగా షాబాద్లో ఉన్నటువంటి ఈ బాధితురాలు మైనర్ బాలిక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఈ ఇద్దరు శవాలు, అలాగే ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి సంబంధించిన మృతదేహం, అలాగే దైవాలగూడ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజ్ కుమార్తో పాటు రాజ్ కుమార్ యొక్క భార్యతో పాటు రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు సైతం కూడా విగత జీవులుగా అక్కడ పడి ఉండనటువంటి దాన్ని పోలీసులు సైతం కూడా ధృవీకరించడం జరిగింది. పోలీసులు సైతం కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ని, డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొని వచ్చి సో మొత్తానికి రాజ్ కుమార్ యొక్క జాడను కనిపెట్టేందుకు వాళ్ళంతా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఒక పక్కన రాజ్ కుమార్ పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. లేదు ఇప్పటికే రాజ్ కుమార్ ఏమైపోయి ఉండో, రాజ్ కుమార్ గారు సైతం కూడా భయపడి అన్ని వార్తలు బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఏమైనా చేసుకుని ఆయన కూడా ఏమైనా చనిపోయింది అన్నటువంటి వార్తలు కూడా ఉప్పుమంటా ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా సో 6 హత్యల్ని కేవలం 1 గంట సేపట్లో చేసినటువంటి ఈ దుర్మార్గునికి తగినటువంటి శిక్ష పడాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.